మీరు ఏం చేస్తున్నారో రఘురామకృష్ణరాజు గారు మీకు అర్థమవుతుందా? పైగా చదువుకున్న సంస్కారం కూడా లేదు నీకు. తీసేసిన మెజిస్ట్రేటా, అరకోటు ఫుల్ కోటా, నీళ్ళు కోట్ల, ఏం తమాషాలుగా ఉందా నీకు? ఎంతసేపు పడుతుందయ్యా? ఎంతసేపు పడుతుంది? 2 నిమిషాలు పడుతుంది నీ లాంగ్వేజ్లో నేను మాట్లాడటానికి. 2 నిమిషాలు పడుతుంది నీ లాంగ్వేజ్లో. నేను 3 రోజుల నుంచి చూస్తున్నా. మీ హోదాకు తగ్గట్టు మాట్లాడండి. మీరు దమ్ముంటే రండి, ఛాలెంజ్ విసురుతున్నా, ఆపుకోండి. మీ దమ్ము సరిపోతుందా? ఎరా నీలి కోటు, ఎరా ఫుల్ కోటు, ఎరా హాఫ్ కోటు, ఎరా తీసేసిన మెజిస్ట్రేటు, ఇవే మీరు మాట్లాడే మాటలు? ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి హోదా మీకుందా? నేను అడుగుతున్నా రఘురామకృష్ణరాజుని, నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని. తెలుగుదేశం పార్టీ ఈ మధ్యకాలంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఒక పనికిమాలిన స్కీమ్ ఒకటి పెట్టింది అసెంబ్లీలో. ఈ మహానుభావుడు ధృతరాష్ట్ర పాత్ర వేసినాడు. నేనేమంటానంటే ధృతరాష్ట్ర పాత్ర పనికిరాదు, మీకు శకుని పాత్ర పనికొస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ముంచటానికి వచ్చినటువంటి శకుని మీరు. ఈ పార్టీకే ఆయన పాండవుల మీద కోపంతో, కౌరవుల మీద కోపంతో పాండవుల దగ్గర చేరకుండా కౌరవుల మీద కోపంతో కౌరవుల దగ్గరే చేరాడంట. కౌరవుల దగ్గరే చేరి కౌరవుల్ని ఎలా తుదిముట్టించాలి అని ఆయన ఆలోచన చేసి ఒక అద్భుతమైనటువంటి పాచిక జోదం అనేటువంటి ఒక క్రీడని మహాభారతంలో ప్రవేశపెట్టాడు. ఆ శకుని పాత్ర వల్లే ధృతరాష్ట్రులు, కౌరవులుగా ఉన్నటువంటి వాళ్ళు 100 మంది నాశనం అయిపోవటానికి శకుని మాత్రం కారణం. నేనేమంటానంటే డిప్యూటీ స్పీకర్ని, నువ్వు శకుని పాత్రకి కరెక్ట్ సూటబుల్. ధృతరాష్ట్ర పాత్ర నీకు సూటబుల్ కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని, కౌరవ సామ్రాజ్యాన్ని, ఎన్డీఏ కూటమిని లేదా కూటమి ప్రభుత్వాన్ని ముంచటానికి వెళ్ళినటువంటి శకుని లాంటి వాడివి నైనా నువ్వు. నిన్న నీవు ఆకివీడిలో మొదలుపెట్టినటువంటి ఒక డేంజరస్ గేమ్ తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ పునాదులని కదిలింపటానికి మీరు మొదలుపెట్టినటువంటి ఒక జోద క్రీడ. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ 100%. నేను అప్రిషియేట్ చేస్తాను మిమ్మల్ని. ఎందుకంటే ఈ క్రీడ ఇలాగే కొనసాగించండి. ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్న మీరు కాన్స్టిట్యూషన్ చదువుకున్నారు. నాకు తెలిసి కాన్స్టిట్యూషన్ మీద కొద్దిగా గొప్ప నీకు అవగాహన ఉంది. ఈ వ్యవస్థలో 3 వ్యవస్థలు ఉంటాయి: శాసన వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేషన్. నీ పని ఏంటయ్యా? వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? యు ఆర్ సపోజ్ టు మేక్ లెజిస్లేషన్స్ ఇన్ అసెంబ్లీ. సరే, నీ కర్మగాలో మా కర్మగాలో స్పీకర్గా ఉన్నావు కాబట్టి అసెంబ్లీలో పాస్ చేసే బిల్స్కి పైన కూర్చొని నువ్వు ఏదో స్పీకర్ చేస్తావు. సో దీన్ని ఎగ్జిక్యూటివ్ కింద ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మీరు చేసిన చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కలెక్టర్లది, ఐపీఎస్ ఆఫీసర్లది. నీకున్నటువంటి ఎమ్మెల్యే పదవికి, నీకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్కి ఈ పని ఎవరు చేయాలండి?